హే గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా టైం తర్వాత వీడియో ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ. సో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. కొత్త ఛానల్, మన పాత ఛానల్ బ్లాక్ అయ్యింది. సమ్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్, దాన్ని బట్టి మన ఛానల్ అండ్ మన వీడియోస్ అన్నీ బ్లాక్ అయ్యాయి. సో చాలా టైం తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ రిలేటెడ్ గురించే మాట్లాడదామని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాము. సో ఇది కొత్త ఛానల్ అండ్ స్టార్ట్ ది ఫస్ట్ వీడియో ప్రయత్నిస్తాము. డైలీ మనం అప్లోడ్ చేయడానికి ప్రిపేర్ చేసి మినిమం అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా అదర్ అనాలిసిస్ చేసేసి లెవెల్స్ ఇవ్వడానికి టచ్లో ఉంటామని అదొక ఆబ్జెక్టివ్. సెకండ్, బేసిక్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం డైలీ దీని మీద బెటర్గా ఆ పట్టు రావచ్చు. బేసికలీ టాపిక్ మీద డైరెక్ట్లీ వచ్చేద్దాం. వీడియో వినండి అండ్ నచ్చితే లాస్ట్లో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. చాలామంది సబ్స్క్రైబర్లు ఉండే, సో వాళ్ళకి ఒకవేళ మీరు ఫస్ట్ టైం వింటే ఈ ఛానల్ మంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. క్లియర్? సో టాపిక్ మీద వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్లీ డిస్కస్ చేస్తే యాక్చువల్లీ వోలటైల్ డే ఉండే, అందులో డౌట్ ఏం లేదు, అందరికి తెలిసిందే. బట్ జనరల్గా వోలటైల్ మార్కెట్లోనే డబ్బు అనేది ప్రాఫిట్ అనేది అవుతుంది. సో నాకు తెలిసినంత ప్రకారంగా అయితే ఈ వోలటైల్ ట్రేడ్ ఇవాళ ఏదైతే ఉండే ఇది యాక్చువల్లీ బాగుండే. ఇవాళ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయ్యింది కొంచెం, బట్ స్టార్టింగ్ 1 అవర్ కొంచెం ప్రెషర్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్ న్యూస్ అవన్నీ ఉంటాయి. వెనెజులా అది ఆయన పేరేంటి, అతన్ని తీసుకెళ్ళిపోయారు కదా, మధురు ఐ థింక్. ఎనీవే, ప్రొనౌన్స్ నేను తప్పు చేస్తున్నాను, ఎందుకంటే దాని గురించి నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. బట్ ఎనీ విచ్ వే స్టార్టింగ్ కొంచెం 1 అవర్ వరకు అయితే కొంచెం హెవీగా సెల్ ఆఫ్ కనపడ్డది, బట్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ సెల్లింగ్. బికాస్ మీరు చూసినట్లయితే వీక్ అండ్ టేల్ అనేది చాలా పెద్ద క్రియేట్ అయ్యాయి. దాని తర్వాత స్టార్టింగ్లో కొంచెం పడినట్టు కనిపించి పుట్ సైడ్ వచ్చేసి తర్వాత ఈ క్యాండిల్ అంతా స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ చేసేస్తుంది. కొద్దిసేపు కన్సల్టేషన్ జరిగింది. దాని తర్వాత సేమ్ వే ఇక్కడ కూడా పుట్ సైడ్ కాల్ సైడ్ అవుతుంది, ఎస్ఎల్ ఇక్కడ డ్రాక్ చేయొచ్చు. అండ్ కొద్దిగా మేము ఇక్కడైతే క్యాప్చర్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు గమనించండి, ఇక్కడ ఈ లెవెల్స్ మనకి సెట్ అవుతాయి కంటిన్యూస్గా. సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ చూసుకున్నట్టు చాలా కొంచెం సపోర్ట్, బట్ ఈ లైన్ చూస్తారు, ఇక లైన్ నేను ఆల్రెడీ ఒక వేసి పెట్టాను యాక్చువల్లీ. సో ఇదేంటంటే దీని లెవెల్గా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ గ్యాప్ డౌన్ అయింది, ఇది కవర్ అవుతుంటే పైకి వెళ్తుందని మనం ఒక సైకలాజీ ప్రకారంగా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. బట్ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వలేదు అండ్ ఒక చిన్న హోప్ ఉండే ఇక్కడ నుంచి రికవర్ అవుతుందన్న ఆ సమయంలోనే మార్కెట్ ఇక్కడ నుంచి మంచి ట్రెండ్ ఇచ్చింది. ఎక్కువ ట్రేడింగ్ దినం మొత్తం ఉండదు, బట్ కొంచెం ట్రేడింగ్ ఇక్కడ స్ట్రేల్ చేసుకున్నట్లయితే ఇది మనది ఎగ్జిట్ అవుతుంది. ఇది చిన్న సైడ్ వేస్ జరిగింది, మాది కూడా కొన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యి, ఇక్కడ మళ్ళీ కొన్ని సైడ్ వేస్ అండ్ బాక్స్ ప్యాటర్న్ అనొచ్చు. ఇది మేము మిస్ చేసాం, కానీ ఏంటంటే ఇక్కడ బాక్స్ ఇది క్యాండిల్ క్రియేట్ అవుతుందో తెలియదు. బట్ అగైన్ మధ్యాహ్నం తర్వాత 1:30 అరౌండ్ సమ్వేర్ ఆఫ్టర్ ఈ మూమెంట్ మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ఎక్కడైతే కంటిన్యూస్గా మనకి ట్రేడ్ కన్సల్టేషన్ జరిగిందో, ఎప్పుడైనా కన్సల్టేషన్ జరిగితే డెఫినెట్లీ అది ఒక సైడ్ బ్రేక్ అవుతుంది, అది మీకు తెలిసే ఉంటుంది. సో ట్రేడ్స్ ఎన్ని జరిగాయి ఈ మార్నింగ్ మిస్, ఓకే, ఇది ఒకటి క్యాప్చర్ అయ్యింది. 1, 2 అండ్ మ్యాక్సిమం అయితే ఇది 3 అవ్వాలి ట్రేడ్స్. ఈ వాలటైల్ అందుకే బెటర్ యాక్చువల్లీ మనం చెప్పాలంటే. స్టడీగా వెళ్ళింది అనుకోండి, ట్రెండింగ్ మార్కెట్ అంటే డైరెక్ట్ పడ్డది, లేకపోతే వెళ్ళింది పైకి వెళ్ళింది, ప్రాఫిట్లు అవుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం ప్రాఫిట్ రాగానే అది బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రెండింగ్ మార్కెట్ కాకుండా ఒకవేళ వాలటైల్ మార్కెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. క్లియర్? నా లెవెల్స్ కూడా చూపిస్తాను, మన దగ్గర సిస్టమ్ బేస్డ్ లెవెల్స్ ఉన్నాయి. రేపటి గురించి ఏముంటాయో చూపిస్తాను. సేమ్ వే నిఫ్టీలో కూడా, నిఫ్టీ ఇవాళ అంత అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ఎంత మంచిగా అయితే కొంచెం వాలటైల్ ఇచ్చినా నిఫ్టీలో అంత అవ్వలేదు. ఇక్కడ ట్రేడ్ అవ్వదు. ఓకే, అగైన్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కూడా ఇది ఫిల్ అవుతుంది అనుకున్నాము, బట్ అంత ఈ హై బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ స్టాప్ అవుతుంది, ఇక్కడ ట్రేడ్ అవ్వదు అంతే. ఇది ఎలా జరుగుతుంది ఏందనేది మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాము. అట్లీస్ట్ మా లెవెల్స్ ఏంటంటే కొంచెం సిస్టమేటిక్ అండ్ ఎక్కడ ఎంట్రీ చేస్తే ట్రేడ్ సెటప్ అవుతుంది అదే ఎంట్రీ అవుతుంది, లేదంటే అక్కడ ట్రేడ్ చేయకూడదు. ఓకే, అండ్ నిఫ్టీలో సెకండ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా ట్రేడ్ అవ్వలేదండి. కిందికి వెళ్ళినట్టు చూపించి పైకి వెళ్ళింది, ఇది ఒక ట్రేడ్ అవుతుంది అంతే. ఇక్కడ మళ్ళీ ట్రైలింగ్ చేసుకుంటే ట్రైలింగ్ చేసుకుంటే మనం ప్రాఫిట్ బుక్ చేసేస్తాము. అండ్ ఈ క్యాండిల్ వస్తుందని ఎవరికి తెలుసు కదా, ఇప్పుడంటే మనం డిస్కస్ చేస్తున్నాం, మనకేం తెలుసు. మళ్ళీ కొంచెం పైకి పోతుందని
ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో జనరల్గా ఇది కన్సల్టేట్ ఒకటి అవుతుంది, ట్రైల్ కాగానే కాస్ట్ వెళ్ళిపోవాలి. ఇది 1, ఎందుకంటే ఇది నేను ప్రయత్నించాను కాబట్టి ఇది 1. ఇక్కడ కూడా మళ్ళీ ఒక కాల్ సైడ్ తీసుకుంటుంటే ఇక్కడ 2, కానీ మళ్ళీ ట్రైల్ చేసుకుంటే మన కాస్ట్ వెళ్ళిపోతుంది. బట్ అగైన్ ఈ థర్డ్ టైం ఉంది చూడండి, ఈ థర్డ్ టైం ఇది పికప్ వస్తుంది మీకు. అండ్ సేమ్ వే మనం ఈ లెవెల్స్ అప్డేట్ చేసి డిస్కస్ చేసేసామన్నమాట మన టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, సో ఇది ఇవాల్టి ట్రేడింగ్. గ్లోబల్ జియో పొలిటికల్ లెవెల్లో కొంచెం టెన్షన్స్ ఉన్నాయి, కానీ ఎస్ మన ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఉంది. రూపీస్ కొంచెం వీక్ ఉంది, డాలర్ స్ట్రాంగ్ ఉంది. రూపీస్ వీక్ అనొచ్చు, లేకపోతే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనొచ్చు. డాలర్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడల్లా ఎఫ్ఐ సెల్లింగ్ అవుతుంది, ఎందుకంటే బేసికలీ వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే సపోజ్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు 100 రూపీస్ అండ్ మన రూపీస్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అప్రిషియేషన్ అవుతుంది. ఎప్పుడైతే మన రూపీస్ డౌన్ అవుతుంది అంటే వీక్ అవుతుందో, కానీ వాళ్ళ డాలర్ హై అవుతుంది, ఈ ఎఫ్ఐ సేల్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దెన్ లాజిక్ అది. ఎప్పుడైతే మన లెవెల్స్, ఎప్పుడైతే మన రూపీస్ స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అవుతుందో స్లోగా, ఇక్కడ కూడా బయింగ్ వస్తుంది. ఇదంతా ఒక లెవెల్. ఎనిపిచ్చివే మనం దాని మీద ఎక్కువ ఫోకస్ కాకుండా, మనం ఏంటి చిన్న ట్రేడర్స్, స్మాల్ ప్రాఫిట్ కావాలి రోజు కదా, 2-3 ట్రేడ్ సెటప్ అయితే బెటరు. ట్రెండింగ్ మార్కెట్లో దొరకదు, బట్ సైడ్ వేస్ మార్కెట్లో, వాలటైల్ మార్కెట్లో, నేను సైడ్ వేస్ కూడా అన్నాను, బట్ వాలటైల్ ఇది సైడ్ వేస్. సైడ్ వేస్ అంటే ఇది కిందికి పైకి ఇది సైడ్ వేస్, బట్ ఇది వాలటైల్ కంటిన్యూస్, ఇది కంటిన్యూస్. క్లియర్? సరే, ఇప్పుడు డైరెక్ట్లీ ఇంకా మన లెవెల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవి కూడా చూద్దాం. ఒకవేళ వీలైతే 9:30 ఆల్రెడీ అయిపోయింది. సో ఈ వీడియో అప్లోడ్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుందో సో చూద్దాం. సో క్విక్లీ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే, నేను ఆల్రెడీ లెవెల్స్ అప్డేట్ చేసి పెట్టేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ లెవెల్స్ అప్డేట్ చేస్తాను. నేను ట్రేడింగ్ టైంలో 3 minutes చార్ట్ వాడతాను, బట్ లెవెల్స్ టైంలో మీకు చూపించడానికి నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ లెవెల్స్ మీరు చార్ట్లో పెట్టి రేపు ఎనలైజ్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఎందుకు అంటున్నాను. ఓకే, ఎందుకంటే డిస్కస్ చేద్దామంటే రిలేటెడ్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం, లేకపోతే వద్దు. సింపుల్, అంటే టైం వేస్ట్ అది. అదర్ దెన్ మనం ఈ లెవెల్స్ తప్ప మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, దీని రెసిస్టెన్స్, ఇది నా రెసిస్టెన్స్. సో నేను ఎప్పుడైనా ట్రేడింగ్ చేసుకుంటే జోన్ డిఫైన్ చేసుకుంటా. ఫస్ట్ సి సైడ్ ఉందా, పి సైడ్ ఉందా, ఒక జోన్ డిఫైన్ చేసుకుంటా. దాని తర్వాత నేను ప్లాన్ డిసైడ్ చేస్తాను. సో ట్రేడింగ్లో లెవెల్స్ నేను అప్డేట్ చేస్తుంటాను టైం టు టైం, మీరు చూడొచ్చు. సో ఇక్కడ నా లెవెల్స్లో నాకు ఈరోజు ఇన్ని రాసి పెట్టేస్తాను ఆల్రెడీ, ఇక్కడ ఒక దగ్గర ఉంది. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంటే నేను బుల్లిష్ అవనివ్వాలి. అంటే పైన ఇక్కడ ఒక క్యాండిల్ బుల్లిష్ క్లోజ్ అవుతే, అది కూడా 15 minutes టైం ఫ్రేమ్లో, ఇక నేను మార్కెట్ బుల్లిష్లో వెళ్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ అన్ఫార్చునేట్ ఇక్కడ అవ్వలేదు. నేను అదే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నుంచి మనకు మూవ్మెంట్ దొరికింది. ఇది 15 minutes క్యాండిల్, చాలా చిన్నగా కనపడుతుంది మీకు, బట్ యాక్చువల్లీ ఇది వచ్చుంటే మాత్రం బాగుండు, ఒక బుల్లిష్గా అవును, కానీ దీని పైకి వెళ్ళలేదు. ఆల్మోస్ట్ దగ్గరికి ఏమవుతుందంటే, మార్కెట్ వస్తుంది, కిందికి వస్తుంది, కంటిన్యూస్ వచ్చేసి ఒక బాటమ్ క్రియేట్ చేస్తుంది. అది ఇంకా ఫాలో అవ్వాలనుకోండి, కొంచెం పైకి వెళ్ళి కిందికి వెళ్తుంది. రేపు అవ్వచ్చేమో, నాకు తెలియదు. బట్ బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం ఇది నా రెసిస్టెన్స్. సో ఫస్ట్ లెవెల్ అప్ సైడ్ అయితే నా దగ్గర 2 levels ఉన్నాయి. నేను ఇంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయను పైన. ఒకవేళ ఏదైనా గ్రేట్ పాజిటివ్ ఏమైనా గ్లోబల్ ఇండియా ట్రేడ్ డీల్ న్యూస్ మీద ఏమైనా వస్తే మాత్రం ఓకే. అదర్వైజ్ Q3 రిజల్ట్స్ నడుస్తున్నాయి. సో దాని మీద అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. రిజల్ట్ ఎలా ఉంది అనేది. సో ఫస్ట్ లెవెల్ ఇది నా రెసిస్టెన్స్, ఇది లెవెల్ కాదు, ఇది నా రెసిస్టెన్స్, ఇది నా మార్క్, బార్డర్ లైన్ అనుకోండి. బార్డర్ అటు సైడ్ కాల్ సైడా, బార్డర్ ఇటు సైడ్ పుట్ సైడ్ అనేది. ఓకే, అండ్ 60,000 పైనకి వెళ్తే 6150. ఒకవేళ దీనిపైన ఓపెన్ అవుతే ఐ ఎన్షూర్, అంటే నేను జాగ్రత్త చూస్తా, ఈ లెవెల్ టచ్ అవుతుంది. ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కిందికి రావచ్చు. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్స్ మధ్యలో ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ బ్రేక్ అయితే ఇది. సో 60,150, 60,300 సెకండ్ లెవెల్. ఇక ఇది పైకి అంటే తర్వాత చూసుకుందాం. బట్ ఇక్కడ నుంచి 60,000 నుంచి 300 అంటే 300 పాయింట్స్ అండి. క్లియర్? అండ్ డౌన్ సైడ్ నాకు లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. లాజికల్ అయితే నాకు పుట్ సైడ్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు. రెండోది రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు. రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వంటే మేబీ అనుకుందాము, కానీ మార్కెట్ ఇప్పుడు బాటమ్ క్రియేట్ చేసింది. మేబీ రేపు అడ్జస్ట్ అయ్యి గ్యాప్ డౌన్ అవుతుందో గ్యాప్ అప్ అవుతుందో తెలియదు. సో
కింది సైడ్ లెవెల్లో మనకున్నది ఏంటంటే 60,000 నుంచి 60,025 నుంచి నా రెసిస్టెన్స్ లెవెల్ నుంచి చెప్తున్నాను. అండ్ ఇది క్లోజ్ కూడా ఇవాళ 59,976 అంటే కింద అయ్యింది, 60,000 కూడా క్రాస్ అవ్వలేదు. సో ఫస్ట్ లెవెల్ ఉంది 59,730, 59,660, ఇంకెక్కువ చూసుకుంటే 59,450, చాలా ఎక్కువ ఐ నో. బట్ ఎందుకు ఈ లెవెల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత షార్ట్ టైం ఎందుకు ఉందంటే 730 నుంచి 660 నుండి 730 అంటే 40, 30, 70 పాయింట్లు. ఎందుకంటే చూడండి, ఎక్కువ పెయిన్ లాస్ట్ టైం ఎప్పుడైతే హై బ్రేక్ అవడానికి ట్రై చేసిందో మ్యాక్సిమం పెయిన్ ఇక్కడ ఉంది. నా లెవెల్స్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ ఉంటాయి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చార్ట్ ట్రేడ్ చేసి టెక్నికల్ లెవెల్స్లో నేను డిస్కస్ చేస్తాను, బట్ రఫ్లీ నంబర్స్ ఏమి ఇవ్వను. కావాలంటే మీరు రేపు ఇది లెవెల్స్ మీరు చార్ట్లో పెట్టి అబ్జర్వ్ చేయండి. క్లియర్? సెకండ్ వచ్చేసి రెసిస్టెన్స్ ఎందుకు ఉంది నాకు? ఇట్ సైడే మనకి ఎక్కువ ఐదర్ ఫాల్ అయ్యింది, ఐదర్ ఎక్కువ ఇది అప్ సైడ్ తీసుకుంది, రెసిస్టెన్స్ యాజ్ అ సపోర్ట్ తీసుకుంది, యాజ్ అ రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ లెవెల్ అనమాట. అందుకని ఇది నా రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది నా బేసిక్లీ నా ఓన్ లెవెల్స్ కాదు, సిస్టమేటిక్ లెవెల్స్ అండి. మీరు కావాలంటే రేపు లైవ్ మార్కెట్లో పెట్టి చూడండి. సెకండ్ వచ్చేసి 59,450 నేను మ్యాక్సిమం పెయిన్ ఇక్కడ తీసుకుంటా. ఇప్పుడు డైరెక్ట్లీ వస్తుందా లేకపోతే కొంచెం వచ్చేసి ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ పైకి వెళ్తుందో తెలీదు. బట్ 60,000 అంటే 59,450 అంటే సమ్ అరౌండ్ 550 పాయింట్స్ అనుకుందాం ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి 300 to 350 పాయింట్స్ అప్ సైడ్, ఈ పాయింట్స్ విచ్ ఇస్ అరౌండ్ 800+ పాయింట్స్. ఇది ఇట్స్ నాట్ అ జోక్. ఓకే, ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 60,150 ఎందుకు తీసుకున్నాను? అగైన్ చూసుకున్నట్లయితే కన్సల్టేషన్ చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు అయింది తీసేస్తాను. కన్సల్టేషన్ చూడండి ఇక్కడ ఈ మధ్య. ఓకే, ఇది అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇదే లెవెల్స్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆప్ అయినట్టు ఉంది. సో ఇక్కడ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ పైకి వెళ్తుందా, పైకి వెళ్ళి ఇక్కడ టైంపాస్ చేస్తుందో తెలియదు. బట్ ఎనీవే దిస్ ఇస్ మై లెవెల్స్. ఇంకా డ్రాస్టిక్గా లెవెల్ చూడాలంటే, ఇంకా ఎక్కువ లెవెల్స్ మనం చూడాలంటే నా దగ్గర 58,850 ఉంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయం దాని గురించి. బట్ దిస్ ఇస్ మై లీస్ట్ తక్కువ మ్యాక్స్ ఒకవేళ సెల్ ఆఫ్ వస్తే ఇది. బట్ రైట్ నో 59,450 నుంచి 60,300 మధ్యలో ఈ లెవెల్స్. నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ ఇది 15 minutes చార్ట్ పెట్టేస్తాను తొందరగా. నో, నిఫ్టీలో అప్ సైడ్ లెవెల్స్ అగైన్ నాది, ఇది రెసిస్టెన్స్ అగైన్, ఇది నా బార్డర్ లైన్. సో 26,160 ఈజ్ మై రెసిస్టెంట్ అండ్ క్లోజ్ అయింది 26,142 దగ్గర. సో ఇది నా మెయిన్ రెసిస్టెన్స్. ఎందుకంటే సిస్టమ్ చెప్తుంది నాకు రెసిస్టెన్స్ ఎక్కడుందో, అందుకే సిస్టమ్ ద్వారా మనం వెళ్దాం. ఈ పెయిన్ చూడండి, ఈ లెవెల్స్లో ఎక్కువ పెయిన్ ఉంది కాబట్టి ఇది నా రెసిస్టెన్స్. వేరియస్ రీజన్స్ అవ్వచ్చు, నా రీజన్స్ అయితే ఇవి. సో పై సైడ్ చూసుకున్నట్లయితే పై సైడ్ మనకి వచ్చేసి 26,225, 26,250, ఈ 25 పాయింట్స్ గ్యాప్. ఎందుకంటే అగైన్ ఎప్పుడైతే హై క్రియేట్ అయిందో మనకి కింద కరెక్షన్ కూడా చూసాం, కానీ ఎప్పుడైతే ఇదే జోన్ బ్రేక్అవుట్ అయిందో మంచి అప్ సైడ్ కూడా మూమెంట్ చూసాం. సేమ్ వే ఇక్కడ కూడా. సో అందుకని ఈ రెండు కొంచెం 225 నుంచి 250 మధ్య, లేకపోతే మీ ఇష్టం, కొంచెం పెంచాలనుకుంటే మీ ఇష్టం. బట్ దిస్ ఈజ్ మై లెవెల్స్. దెన్ 26,225 నుంచి 26,250. ఒకవేళ ఇది మంచి బ్రేక్అవుట్ అయితే మనం 26,330 వరకు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి 160 నుంచి 330 అంటే ఆల్మోస్ట్ 260, 360 అంటే 180 పాయింట్స్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఆల్మోస్ట్ 200 పాయింట్ తీసుకోండి ఇంకా రౌండ్ ఫిగర్. కింది సైడ్ చూస్తే నాకు ఎక్కువ కరెక్షన్ కనపడుతుంది. ఎందుకంటే మన రెసిస్టెన్స్ నుంచి 26,000 విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దాని తర్వాత మనం చూసుకుంటే 26,780 వరకు మనం చూసుకోవచ్చు. దీన్ని మీరు ఇలా చూడొచ్చు. యాక్చువల్లీ 1 hour టైం ఫ్రేమ్లో ఐ థింక్ బెటర్ కనిపిస్తుంది అనుకుంటా. ఇది కొంచెం ఇంకెక్కువ లాగాల్సి ఉండే, ఎందుకంటే మీకు మనకి ఇక్కడ మ్యాక్స్ పెయిన్ ఇడు ఉంది, ఏ లెవెల్లో ఉంది. ఈ లెవెల్స్ పెట్టి 1 hour చార్ట్లో చూడండి అండ్ 15 minutes చార్ట్లో కూడా చూడొచ్చు. క్లియర్? సో ఇది నా లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి 25,780, 26,000, దాని తర్వాత వచ్చేసి 26,160 ఈజ్ రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో. ఇది ఒక బార్డర్ నాది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ థర్డ్ వచ్చేసి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్లో టైం ఉంటే అది కూడా చూద్దాం. సెన్సెక్స్ ఓకే. సో సెన్సెక్స్లో నేను మ్యాక్సిమం పెట్టాను యాక్చువల్గా. సెన్సెక్స్లో వచ్చేసి ఇది నా బార్డర్. అగైన్ మీకు తెలుసు కదా, ఇది నా బార్డర్. ఇప్పుడు అర్థమైపోయింది కదా, 85,050 ఈజ్ మై బార్డర్. అండ్ ఈ బార్డర్ నుంచి
85,230 అండ్ 85,350 దాకా మధ్యలో ఇది నాది మెయిన్ ఇవి ఉంటాయి. అంటే ఒకవేళ ఇది బ్రేక్ అవుతే, ఈ బార్డర్ పైకి బ్రేక్ అవుతే నా లెవెల్స్ ఇది. దాని తర్వాత 85,600 అండ్ 85,650 వరకు అయితే తీసుకున్నాను. తీసుకోవాలంటే హై కూడా తీసుకోవచ్చు, బట్ సిస్టమ్ ఇస్ సిస్టమ్, దానికి ఎగెన్స్ట్కి వెళ్ళదు. మార్కెట్ ఎగెన్స్ట్ అండ్ సిస్టమ్ ఎగెన్స్ట్ ఎప్పుడు వెళ్ళకూడదు. క్లియర్? ప్రాపర్గా ట్రేడ్ చేస్తే ప్రాపర్గా సెటప్ అర్థమవుతుంది అండ్ ఈజీగా మనకి ఛాన్సెస్ ఉంటుంది. సెన్సెక్స్లో ఇంకా డౌన్ సైడ్ అయితే నాకు 84. సో మీరు గమనించారో లేదో, బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇది కొత్తగా మీతో డిస్కస్ చేయడానికి మార్క్ చేయలేదు, ఇది ముందు నుంచి మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాం, మీరు కావాలంటే వెరిఫై చేయొచ్చు. కొంచెం కిందికి పైకి అవుతుంటాయి, ఎందుకంటే టైం టు టైం చేంజ్ అవుతుంటాయి కాబట్టి. అండ్ కింద 84,630 అండ్ 83,900 వరకు అయితే చూడొచ్చు ఒకవేళ డ్రాస్టిక్ ఫాల్ ఉంటే. అదర్వైజ్ గ్యాప్ అప్ ఓపెన్ మేబీ ఇక్కడనే ఈ లెవెల్లో ఎక్కడైనా టైం పాస్ చేస్తుండొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. బాటమ్ క్రియేట్ చేసి 2 o'clock 1:30 నుంచి సమ్వేర్ కొంచెం పైకి వచ్చింది అంతే. సో ఈ పైకి వచ్చిన కిందికి వెళ్తుందా లేకపోతే ఇది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా తెలియదు. ఇదే మనం ఇంట్రెస్టింగ్గా ఇక్కడ చూడాలి. సో ఎప్పుడైతే మార్కెట్ కింద డ్రాఫ్ట్ అయిందో ఇది కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు ఇది బార్డర్ పైకి వెళ్తుందా లేకపోతే మళ్ళీ కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేకపోతే సపోర్ట్ బ్రేక్ అయ్యి దాన్ని రెసిస్టెంట్గా క్లియర్ చేసుకుంటుందా, అది ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ మీరు మార్క్ చేసుకొని చార్ట్లో చూస్తే కానీ ఇది ఒక డిస్కషన్ లాగానే ఉంటుంది, అదర్వైజ్ నో యూస్. డన్. అండ్ న్యాచురల్ గ్యాస్ చూద్దాం ఎంతవరకు ఉందో. న్యాచురల్ గ్యాస్ మధ్యాహ్నం ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాం. యాక్చువల్లీ అది 315 దగ్గర నుంచే తిరుగుతుంది. లెవెల్స్ అయితే ఇక్కడనే ఉంది 315 ఇప్పుడు కూడా. సో మీరు చూడండి 315 ఇవాళ మార్నింగ్ నుంచి అదే లెవెల్. ఇక్కడ కొంచెం మనకు ఆపర్చునిటీ దొరికింది న్యాచురల్ గ్యాస్లో, బట్ అగైన్ కన్సల్టేషన్ క్లియర్గా తెలిసిపోతుందండి. మనం పెద్ద డిస్కషన్ అవసరం లేదు. ఇదిగోండి చాలాసార్లు ఇవాళ జనాల్ని ట్రాప్ చేయొచ్చు ఇదంతా, కిందికి పైకి. ఈ ట్రేడింగ్ సెటప్ కాదు. ఇక్కడ ఎందుకు చేస్తాం మనం? ట్రేడ్ చేసి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు ఇక్కడ కదా. సో బెస్ట్ టు అవాయిడ్. ఓకే. ఈ జోన్ నాది అగైన్ ఒక లెవెల్ ఉంటే 315 సంథింగ్ లెవెల్ ఉంటే, ఇది 312 వచ్చేసి ఇది నా లెవెల్ అండ్ రెసిస్టెన్స్. అగైన్ నాది మీడియం సపోర్ట్, అంటే పైకి వెళ్తుంది బార్డర్ అనమాట. అర్థమైపోయిందిగా బార్డర్ ఇప్పుడు నాది బ్లాక్లో. సో చూసుకుంటే నా లెవెల్స్ ఇక్కడ అప్డేట్ చేస్తాను, ఇక్కడ చాలాసార్లు వచ్చింది పోయింది. సో ఇలాగ జరుగుతుంది మార్కెట్. సో ఛాన్సెస్ ఉంది ఇప్పుడు దీనిపైన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోన్ ఏడున్నాం, బై జోన్ అంటే సిఈ సైడ్ జోన్, ఇది పిఈ సైడ్ జోన్. సో జోన్ పైన ఉన్నాం కాబట్టి మేబీ బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు, ఆర్ మేబీ కిందికి రావచ్చు. కానీ కిందికి బ్రేక్ అవుతే మాత్రం పైకి అయితే నాకు లెవెల్స్ బాగానే ఉన్నాయి. మనకి స్పెషల్గా న్యాచురల్ గ్యాస్లో ఓకే 339.45 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ కింది సైడ్ అయితే నాకు ఎక్కువ లెవెల్స్ కనిపించలేదు, అందుకే నేను ఎక్కువ మార్క్ చేయలేదు. మ్యాక్సిమం 309 అండ్ అప్పటి నుంచి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వెళ్ళలేదు అయినా ఇంతవరకు అయితే. సో లెవెల్స్ నేనేం చేయలేను, అందుకే అంటున్నాను. ఇది నేను ఇప్పుడు మార్క్ చేయలేదు. ఐ థింక్ సాయంత్రం 6 o'clock అంటే మధ్యాహ్నం ఎప్పుడు డిస్కస్ చేయడానికి పెట్టాను, కానీ టైం దొరకలేదు డిస్కస్ చేయడానికి, వేరే కాల్స్ అండ్ ఆల్. సో ఇది మ్యాక్సిమం వచ్చింది నా రెసిస్టెన్స్ లెవెల్కి, కానీ అక్కడ నుంచి ఇంకా 309 రాలేదు. ఒకవేళ వస్తే ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చేమో చెప్పలేం. బట్ అప్ సైడ్ నాకు 335 to 40 వరకు అయితే కనపడుతుంది. డౌన్ సైడ్ అయితే ప్రస్తుతం నేను ఇక్కడనే 309 వరకు తీసుకుంటున్నాను. ఇంకెక్కువ డిస్కస్ చేయండి దీని మీద. క్రూడ్ ఆయిల్లో చూడండి, క్రూడ్ ఆయిల్లో ఇప్పుడు ఎట్లుంది చూద్దాం. క్రూడ్ ఆయిల్ కూడా మార్క్ చేస్తాను ఇవాళ. ఇది మార్నింగ్ నుంచి మంచి అప్ ట్రెండ్ వెళ్ళింది, బట్ ఇది నా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి మేబీ ఇంకా వెళ్తుంది అనుకున్నాను. ఇది బ్రేక్ అయ్యేది ఉంటుంటే బాగుండును. 51-58 ఆల్మోస్ట్ నాకు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. అగైన్ ఈ బార్డర్ అనేది బ్రేక్ అయ్యి నా ఫస్ట్ సపోర్ట్కి వచ్చింది అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకున్నట్టు కనపడుతుంది. బట్ నాకు తెలిసినంత మటుకైతే ప్రస్తుతం ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కమెంట్లో రాయొచ్చు. అండ్ ఇది బేసిక్ మన డిస్కషన్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి సిస్టమ్ కన్ఫర్మేషన్ లెవెల్స్. ఇది అంటే నేను ఏదైతే వాడుతుందో దాన్ని బట్టి ఈ లెవెల్స్ మీ చార్ట్ మీద పెట్టి డిస్కస్ చేయండి. అండ్ ఇది ఫస్ట్ వీడియో, ఏదైనా మిస్టేక్స్ ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు కమెంట్లో రాయొచ్చు. ఇంకేదైనా లైక్ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, ఇంకేదైనా లెవెల్స్ మీకు కావాలనుకుంటే చెప్పండి, ఎక్సెప్ట్ స్టాక్ తప్ప. ఎందుకంటే స్టాక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయకూడదు.
బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం, ఏమన్నా కాపీరైట్ స్టింకర్ వస్తే మనం ఆపేయాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం మనం కంటిన్యూ చేద్దాం. ప్రయత్నిస్తాను రోజు అప్లోడ్ చేయడానికి, బట్ ప్రస్తుతం ఇది మన ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం కొత్త లెవెల్స్తో. తప్పకుండా ఈ లెవెల్స్ మీరు లైవ్ మార్కెట్లో క్రాస్ వెరిఫై చేయండి. అంతవరకు థ్యాంక్ యూ.